బాలకృష్ణకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి 24 అనే నంబర్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇదేదో జాతకాలకి సంబంధించిందనుకుంటే మాత్రం పొరపాటే. ఒక రకంగా ఈ విషయాన్ని కోఇన్సిడెంట్ అనొచ్చు. 1974లో తాతమ్మ కళ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్యకి కెరీర్ బిగినింగ్ లో ఆశించినంత విజయాలు అందలేదు. బట్ 1984లో వచ్చిన మంగమ్మ గారి మనవడు మూవీ మాత్రం బాలయ్యకి మాస్ లో తిరగలేని క్రేజ్ ని తీసుకొచ్చింది. అంతేకాదు, మంగమ్మ గారి మనవడు బాలయ్యకి హీరోగా ఫస్ట్ 100 డేస్ మూవీ. ఈ మూవీ భారీ కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు, కొన్ని సెంటర్స్ లో 175, 375 డేస్ కూడా ఆడింది. ఈ విధంగా మంగమ్మ గారి మనవడు చిత్రం బాలయ్య కెరీర్ లో ఓ మైల్ స్టోన్ లా చెప్పుకోవచ్చు. ఇక చిరుతతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కి తను చేసిన సెకండ్ మూవీ మగధీర ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ మూవీ చిరుత యావరేజ్ గా నిలబడిందే తప్ప ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయలేకపోయింది. బట్ మగధీర మాత్రం అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డ్స్ ని బద్దలు కొట్టి రామ్ చరణ్ కి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ అండ్ ఫేమ్ ని తీసుకొచ్చింది. ఈ చిత్రం చరణ్ కెరీర్ కి విపరీతంగా హెల్ప్ అవ్వడమే కాదు, ఓ మైల్ స్టోన్ లా నిలిచింది. అయితే ఈ రెండు చిత్రాలకి ఓ చిన్న సంబంధం ఉంది. ఆ సంబంధం కూడా 24తో ముడిపడి ఉంది. అదేంటంటే మంగమ్మ గారి మనవడు మూవీ రిలీజ్ అయిన టైంకి బాలయ్య ఏజ్ 24 ఇయర్స్. సేమ్ ఇదే విధంగా మగధీర రిలీజ్ అయ్యే టైంకి రామ్ చరణ్ తేజ్ ఏజ్ కూడా 24 ఇయర్స్. సో ఆ విధంగా ఈ ఇద్దరు ఒకే ఏజ్ లో కెరీర్ ని టర్న్ చేసే బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నారు. ఏది ఏమైనా కొన్ని కోఇన్సిడెంట్స్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా. అంతేకాదు,